అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించడంపై తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని గాంధీ బొమ్మ నుండి వీఆర్సీ వరకు తెలుగు మహిళలు అధిక సంఖ్యలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. నల్ల చీరలు ధరించి నిరసన తెలిపారు. మహిళల ఆత్మాభిమానం దెబ్బతినేలా ఛానల్ను ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఖబర్దార్ జగన్ అంటూ నినాదాలు చేశారు. నిన్న డిబేట్లో సాక్షి పేపర్లో మాట్లాడుతూ కృష్ణంరాజు గారు అదేవిధంగా కొమ్మి శ్రీనివాసరావు వీరిద్దరు కలిసి డిబేట్ ఏర్పాటు జరిగింది. దేనికయ్యా మీరు డిబేట్ ఏర్పాటు చేశారంటే అమరావతి మహిళలు అంటే రైతులకు అమరావతి కోసం 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని ఈరోజు వారి భాషలో మాట్లాడడం సిగ్గుచేటు. ఎందుకంటే మీకు ఒక ఛానల్ ఉంది సాక్షి, దాంట్లో ఎవరు చూస్తారు? చూసినా కానీ పబ్లిసిటీ అవ్వకుండా ఉంటుందా? మీ వరకు మీ ఇంట్లో మాట్లాడుకుంటే కరెక్ట్, కానీ అది ఛానల్ అని పెట్టుకొని ఈరోజు మహిళల్ని ఘోరాది ఘోరంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. మీకు గుణపాఠం చెప్పడానికే కదా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి మీకు 11 సీట్లు ఇచ్చింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, మీ వాళ్ళు వచ్చే రోజుల్లో నీకు జీరో చూపించడానికి ప్రయత్నిస్తున్నారయ్యా. ముందు వాళ్ళని అరగట్టుకో. నువ్వు చెప్పకపోతే అక్కడి నుంచి ఎందుకు వస్తుంది? శ్రీనివాసరావు అంటే ఒక గౌరవం ఉన్నది. సాక్షి ఛానల్లో కొంత నిజాయితీ మాట్లాడుతాను, కానీ అతను ఈరోజు ఆ డిబేట్ పెట్టి ఈరోజు మహిళల్ని ఇంత నీచంగా మాట్లాడించడం నీకు సిగ్గనిపించట్లేదని అడుగుతున్నాం.